ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణాల్లో స్పష్టమైన పురోగతి కనిపించేలా క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులను సూచించారు. లక్ష్య సాధనకు కృషి చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఉపేక్షించేదే లేదని స్పష్టం చేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై డబుల్ బెడ్రూమ్ల పంపిణీ ప్రక్రియపై కలెక్టర్, ఎంపీడీఓలు, హౌసింగ్ ఏఈలు, గ్రామ పంచాయతీ కార్యదర్శులతో సుదీర్ఘ సమీక్ష జరిపారు. ఒక్కో మండలం వారీగా మంజూరైన ఇందిరమ్మ ఇళ్లు వాటిలో ఎన్ని గ్రేడింగ్ అయ్యాయి, ఎన్ని ఇండ్లు ఏ దశలో నిర్మాణంలో ఉన్నాయి, ఇప్పటి వరకు గ్రౌండింగ్ జరగని ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులచే పనులు ప్రారంభించేలా చేపట్టిన చర్యలు ఏమిటి తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అట్లా ఆగిపోతుంది. చాలా ఎక్కువ సార్లు మనం రివ్యూ చేస్తున్నాం. బోధన్ కాన్స్టిట్యుయెన్సీలో ఫైనలైజ్ అయింది. డిస్ట్రిబ్యూషన్ ఓన్లీ టైం తీసుకునేది ఉంది కాబట్టి అందరూ కూడా డిస్ట్రిక్ట్ లోపలికి కంప్లీట్ ఇనాగ్యురేషన్ చేసేటప్పుడు పూర్తి స్థాయిలో అయితేనే ఇనాగ్యురేషన్. సో ప్రతి మండలంలో లాస్ట్ పేజ్ లో ఉన్నాయి టార్గెట్ చేసుకొని ప్రోటోకాల్ పాటించి ఇనాగ్యురేషన్ చేసుకోండి. నెక్స్ట్ 1 వీక్ లోపల ప్రతి మండల్ లోపల ఒకటైనా ఇనాగ్యురేట్ కావాలి. కలవండి, నాట్ గ్రౌండెడ్ నాట్ స్టార్టెడ్ అందరినీ కూడా గడవాలి. ప్రతి ఒక్కళ్ళని గడవాలి. మీరు విలేజ్కి వెళ్ళేది షెడ్యూల్ రోజుకి 2-3 గ్రామాలు ఇస్తే పంచాయత్ సెక్రటరీస్ వాళ్ళని మొబిలైజ్ చేసుకుంటారు. మొబిలైజ్ చేస్తే మొబిలైజ్ అయిన దగ్గర అందరితో మాలో ఉన్న టిపికల్ ఇష్యూస్ సార్ట్ అవుట్ అయ్యాయి. లేదంటే ఇది ఏం చేయాలి అనే విషయం మనము మనిషి విల్లింగ్ గా ఉండేట వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. విల్లింగ్ గా ఉన్న వాళ్ళకి బ్యాంక్ లింకేజ్ కింద కానీ శ్రీనిధి కింద కానీ లోన్ ఇప్పించాలి. లోన్ ఇప్పించి కొంచెం దగ్గర ఉండి వాళ్ళ ఇష్యూస్ ఏమన్నా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ శాండ్ ఉంటుంది, తహసీల్దార్తో మాట్లాడి సార్ట్ అవుట్ చేసి వర్క్ స్టార్ట్ చేయాలి. సో టెక్నికల్ ఇష్యూస్ వచ్చి పేమెంట్ గా పెండింగ్ ఉన్నాయి, కొంత స్ట్రీమ్ లైన్ అయింది. ఇష్యూస్ ఉన్నాయి ఇంకా, బట్ మేము కూడా ఫాలో అప్ చేస్తున్నాము హెడ్ ఆఫీస్ తోని. సో వాటిని ఫాలో అప్ చేసుకొని